రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రజా దర్బార్తో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు జరుగుతున్న మేలెంత? మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ తన పాలనతో నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారా? యువగలం కాస్త యువ గర్జనగా మారింది. నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, అసలు ఆరికాయన అతను మనకు దోస్తగా తెలియదు. ఆయన మీద నమ్మకం, బాగా నమ్మకం, అంటే చేస్తాడు. ఫ్రీ బస్ అనేది కొంచెం నచ్చట్లేదు మాకు. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే జనాలు అవేం అవసరాలు ఉన్నాయో. ముద్రా లోన్స్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళతో ఇప్పిస్తున్నారు, కానీ మామూలుగా ఇలాంటి ఆ 20,000 రూపాయలకి ఇప్పుడు 2 రూపాయలు కూడా ఇలా ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతుంది. అంటే ఎప్పటికి ఇస్తాడు? పవన్ కళ్యాణ్ కూడా అపాయింట్మెంట్ లేదు. రాజధాని గురించి అంటే, ఉండబల్లి పొలాల గురించి అంటే అసలు అపాయింట్మెంట్ లేదండి. ఈ వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. దీనికి ముడి సరుకు మాకు సబ్సిడీ మీద ఇవ్వాలి. అన్నం పెట్టేది మీరే అంటారు. ఏమో రైతు కారణం లేకుండా పోతుంది. ఈ ప్రజా దర్బార్ ఏమో కానీ ఇవన్నీ ఏమో కానీ మమ్మల్ని మాత్రం సంఖ నాకు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే సార్ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకి మేలు చేస్తే నెక్స్ట్ టైం కూడా నిన్ను చూస్తారు. కొంతమందికి నాయకులకే అందుబాటులో ఉంటున్నారు, మాకుంటున్నా. గత ఎమ్మెల్యే దొంగనాయాలు రోడ్డు అమ్మటి కొట్లన్నీ కొట్టేసాడు. జగన్ కూడా లెవెల్ చూస్తే 151 ఇస్తే 11కి వచ్చాడు. ఎవరు వచ్చినా మా కష్టం మాకు తప్పల. జగన్ అందరికి అన్ని ఇచ్చాడు. ఆయన ఏదో చెబుతాడు. ఆయన పింఛి రమ్మని ఎన్నిసార్లు తిరగాల? మీది విజయవాడ, అక్కడికి వెళ్ళి రాపించుకోండి అంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మీరు వెళ్ళి మంగళగిరి దగ్గర ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి రాసుకోండి అంటున్నారు. 60 సంవత్సరాల పింఛన్ రాయరా?